సో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్. ఈ వీడియోలో ఏంటంటే క్లియర్గా ప్రైస్ యాక్షన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రైస్ యాక్షన్లో మనం ప్రైస్ని రీడ్ చేసిన తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కూడా మనకి ఏ విధంగా హెల్ప్ చేయగలదు అనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్ జనరల్గా 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఎక్కువగా ట్రేడ్ చేస్తారనమాట. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రేంజ్. సో ఈ కేసులో ఏం జరిగిందంటే ఇక్కడ ఏంటంటే మనం చూస్తున్నది ఏంటంటే ఫ్రెండ్స్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ఓకే, సో 44,065 అనేది మనకి 15 మినిట్స్ క్యాండిల్ హై ఇది. దాని తర్వాత ఇది 15 మినిట్స్ క్యాండిల్ లో ఫ్రెండ్స్. ఆ లో వచ్చేసరికి 43,878 రఫ్గా. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ కేసులో ఏం జరిగిందంటే జనరల్గా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేసింది మార్కెట్. చూడండి, అబ్జర్వ్ చేయండి ప్రైస్ యాక్షన్ అనేది. ఇక చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ లో అనేది బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, కానీ ఇమ్మీడియట్గా బయర్స్ అనేవాళ్ళు ఏం చేశారంటే రెస్క్యూ చేశారు అండ్ డిఫెండ్ చేశారు ఈ లెవెల్ని. ఇక్కడ నుంచి కిందకి రానివ్వలేదు. అండ్ మోర్ ఓవర్ ఇది ఎందుకు జరుగుతుందంటే ఫ్రెండ్స్ మనకి బిగ్గర్ పిక్చర్లో మార్కెట్ యొక్క ట్రెండ్ ఎలా ఉందంటే అప్ ట్రెండ్ ఉంది. సో ఫ్రెండ్స్ మనకి అప్ ట్రెండ్ ఉందనుకోండి, మార్కెట్లో ఒక డ్రాప్ అనేది జరిగితే ఇమీడియట్గా ఏం చేస్తారంటే బయర్స్ ఒక ఆపర్చునిటీగా తీసుకొని దాన్ని బై చేయడానికి ట్రై చేస్తారు. సేమ్ సిచ్యువేషన్ అనేది జరిగింది ఇక్కడ. 15 మినిట్స్ క్యాండిల్ దగ్గర సెల్ చేసేవాళ్ళు సెల్ చేశారు. బట్ ఏం జరిగింది అంటే క్లోజింగ్ బేసిస్లో మనం కానీ అబ్జర్వ్ చేసుకున్నట్టే ఫైనల్గా ఇదేంటంటే సస్టైన్ అవ్వలేదు. 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ కింద సస్టైన్ అవ్వలేదు. అక్కడ నుంచి కూడా రిజెక్షన్ అనేది జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి స్ట్రాంగ్ రిజెక్షన్ క్యాండిల్. ఓకే, బ్యూటిఫుల్ రిజెక్షన్ క్యాండిల్ ఈ లెవెల్ నుంచి. దాని తర్వాత ఫాలో అప్ క్యాండిల్ వచ్చింది, అక్కడ నుంచి పైకి వెళ్ళటం అనేది జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 44,151 లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ ప్రీవియస్ డే హై అనమాట. ఒకవేళ మార్కెట్ అనేది కంటిన్యూ అవ్వాలనుకుంటే హైయర్ హైస్ బ్రేక్అవుట్ చేసుకొని పైకి వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ సింపుల్ టెక్నిక్. ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ హై అయితే టచ్ చేయలేదు. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ యొక్క హై బ్రేక్ చేసింది, అక్కడ నుంచి సక్సెస్ఫుల్గా ఈ యొక్క 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది. ఒకవేళ లాంగ్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు, రిస్క్ తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రైమరీ ట్రెండ్ అనేది మనకి అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే కొద్దిగా ప్రాఫిట్ వచ్చి ఉండొచ్చు, దట్స్ ఓకే. బట్ ఏంటంటే మనకి అట్లీస్ట్ ఏంటంటే ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ని క్లియర్ చేయగలగాలి. ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్. ఎందుకు రెసిస్టెన్స్ అంటున్నామంటే ఫ్రెండ్స్ మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్ నుంచి వచ్చిందో రిట్రేస్మెంట్, అక్కడ నుంచి కూడా మార్కెట్ స్ట్రాంగ్గా కిందకు వచ్చింది. మీరు కనుక క్యాల్కులేట్ చేసుకుంటే చాలా పెద్ద పాయింట్స్ ఇవి, హ్యూజ్ పాయింట్ అనమాట. ఆబ్వియస్గా ఇక్కడ ఒక షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ టెంపరీగా అనుకుందాం. అంటే ఓవరాల్ పిక్చర్ మార్కెట్లో బుల్లిష్లో ఉండొచ్చు, బట్ టెంపరీగా లోవర్ టైం ఫ్రేమ్స్లో అనాలిసిస్ అనేది మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ లెవెల్ దగ్గర నుంచి కూడా మార్కెట్ అనేది కిందకి రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఈ పాయింట్లో మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే 15 మినిట్స్ క్యాండిల్ హై ఏదైతే ఉందో హైని కూడా అప్ సైడ్ బ్రేక్ చేసింది, డౌన్ సైడ్ కూడా బ్రేక్ చేసింది. ఒక రకంగా చెప్పాలి అంటే స్ట్రాంగ్ వాలటిలిటీ అనేది మార్కెట్లో కనిపించింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సేమ్ థింగ్ ఏంటంటే మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కనుక కన్వర్ట్ చేసుకొని ఉన్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి స్ట్రాంగ్ రిజెక్షన్ క్యాండిల్ ఇది. ఓకే, బ్యూటిఫుల్ క్యాండిల్. ఒకవేళ మనం దీన్ని లాంగ్ తీసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ ఈ హై పైన తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది కనిపించింది. డబ్ల్యూ ప్యాటర్న్ ఇలా ఉండొచ్చు, లేదు అంటే గమనించండి ఫ్రెండ్స్, డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఇలా కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, ఇది కూడా డబ్ల్యూ ప్యాటర్నే, ఇది కూడా డబ్ల్యూ ప్యాటర్నే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇది చూడండి ఇక్కడ దాకా వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఇది డబ్ల్యూ బ్రేక్అవుట్ అనమాట. ఆబ్వియస్గా ఏంటంటే మనం చూస్తున్న బ్రేక్అవుట్ వచ్చేసరికి ఫస్ట్ ఫిగర్ ఇది. ఇక్కడ ఈ బ్రేక్అవుట్లో మనం ఏంటంటే లాంగ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో బ్యూటిఫుల్ మూవ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. బట్ మనం అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర స్ట్రగుల్ అవుతుంది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ప్రైస్ యాక్షన్లో, ఎస్పెషల్లీ క్యాండిల్స్టిక్ రీడింగ్స్. మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, ఒక రకంగా గ్యాప్ అప్ కూడా అయింది రెడ్ క్యాండిల్లో. బట్ ఫ్రెండ్స్ గ్యాప్ అప్ అయిన తర్వాత ఏమైంది, క్లోజింగ్ ఎక్కడిచ్చింది క్యాండిల్ మనకి ప్రీవియస్ క్యాండిల్ 50% కంటే కింద ఇచ్చింది అనమాట. దీన్నే సింపుల్గా చెప్పాలి అంటే మనం క్యాండిల్ స్టిక్స్లో డార్క్ క్లౌడ్ కవర్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, డార్క్ క్లౌడ్ కవర్ అంటాం. ఈ యొక్క ప్యాటర్న్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే బయర్స్ అనేవాళ్ళు ఈ యొక్క రెడ్ క్యాండిల్లో ట్రాప్ అయిపోయారు. ఒకవేళ ఈ లో అనేది బ్రేక్ డౌన్ జరిగితే, గుర్తుపెట్టుకోండి, ఈ లో అనేది బ్రేక్ డౌన్ జరిగితే మనం ఏం చేస్తాం, సెల్ అనేది చేస్తాం. ఆబ్వియస్గా ఈ యొక్క హై పైన ఏంటంటే మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే మళ్ళీ రిట్రేస్మెంట్ అయింది. దాని తర్వాత ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఇక్కడ రిజెక్ట్ అయింది చూడండి, ఈ క్యాండిల్ అదే లెవెల్స్లో మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది. అంటే ఒక రకంగా ఈ పాయింట్ దగ్గర మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు ఉన్నారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ప్రైస్ యాక్షన్ చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్
దాని తర్వాత అబ్జర్వ్ చేయండి, ఇది వచ్చేసరికి మనకి ఇండిసిషన్ క్యాండిల్. బట్ ఫ్రెండ్స్ మనకు చూడడానికి ఎలా ఉంది, అది హ్యామర్ లాగా ఉంది. బట్ ఫ్రెండ్స్ హ్యామర్ అనేది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్స్ అనుకోండి, ఈ యొక్క రేంజ్ ఏది రియల్ బాడీ రేంజ్, ఈ యొక్క టైల్ రేంజ్ ఏంటంటే 2x ఉండాలి, అంటే 2 టైమ్స్ ఉండాలి అట్లీస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 పాయింట్స్ ఉంటే ఈ యొక్క లెంత్ అనేది మినిమం 10 పాయింట్స్ ఉండాలి. బట్ ఇదైతే క్వాలిఫైడ్ కాదనమాట. బట్ స్టిల్ ఏంటంటే ఇండెసిషన్ క్యాండిల్ ఇది. దాని తర్వాత పర్ఫెక్ట్ హ్యాంగింగ్ మ్యాన్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా సెల్లర్స్ వచ్చారు ఫ్రెండ్స్. ఈ సెకండ్ గ్రీన్ క్యాండిల్ అయితే హ్యాంగింగ్ మ్యాన్. దాని తర్వాత థర్డ్ క్యాండిల్ వచ్చేసరికి మనకి పర్ఫెక్ట్ హ్యామర్ అనమాట. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ సెల్లింగ్ అనేది జరుగుతూ ఉంది, బట్ బయర్స్ అనేవాళ్ళు డిఫెండ్ చేస్తున్నారు. స్ట్రాంగ్ ఇండెసిషన్ క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత మనకి దీన్ని ఏమంటాం ఫ్రెండ్స్, ఆబ్వియస్గా ఫాలో అప్ క్యాండిల్ అంటాం. మార్కెట్ ఏమైందంటే ఒకసారి డ్రాప్ అయింది, మళ్ళీ ఇంకొకసారి బుల్స్ అనేవాళ్ళు పైకి వచ్చారు, మళ్ళీ ఏంటంటే సెల్లర్స్ ఎంటర్ అయ్యేవాళ్ళు. ఇక్కడ షూటింగ్ స్టార్ అనుకోవచ్చు ఈ క్యాండిల్ని, మళ్ళీ ఫాలో అప్ క్యాండిల్ అనుకోవచ్చు, ఏదైనా నేమ్ కానీ కాంటెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ మార్కెట్ అయితే నిలబడలేదన్నమాట హయ్యర్ లెవెల్స్లో. సో ఆబ్వియస్గా సెకండ్ ఎంట్రీ ఈ పాయింట్ దగ్గర కూడా మనకి దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళాలి అంటే దాని టార్గెట్ ఎక్కడ ఉంటుందంటే ఈ లెవెల్స్ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. సో సేమ్ లెవెల్స్ అనేవి మనం అప్డేట్ చేసుకున్నాం. మనం షార్ట్ సైడ్ అనేది డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసుకొని అండ్ మన టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ను కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్, డౌన్ సైడ్ టార్గెట్ అనేది కూడా. ఓకే, సో ఇక్కడ చూస్తే 43,980 అనేది ఇమీడియట్గా మనకున్న టార్గెట్. ఎందుకంటే ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో దీన్ని డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు ఈ యొక్క లెవెల్ని బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, సో ఆబ్వియస్గా ఇది ఏంటంటే 43,980 985 సంథింగ్. ఓకే ఫ్రెండ్స్, అక్కడ నుంచి ఫాలోఅప్ జరిగింది, మళ్ళీ వచ్చింది పైకి రిట్రేస్మెంట్ అయింది. చూడండి ఎప్పుడైతే ఈ లెవెల్కి వచ్చిందో షూటింగ్ స్టార్ ఫార్మేషన్, ఇండిసిషన్ అండ్ అగైన్ ఫాలోఅప్ క్యాండిల్ అన్నమాట షార్ట్ సైడ్ అనేది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనం లాంగ్ సైడ్ ఎందుకు తీసుకోకూడదు, షార్ట్ సైడ్ ఎందుకు తీసుకోవాలి అని చెప్పేసి. దాని పర్పస్ ఏంటంటే మనం డేటా పాయింట్స్ అనేది రిఫరెన్స్ కూడా తీసుకోవచ్చు. ప్రీవియస్గా మనం ఈ యొక్క కాల్ పుట్టు గురించి మన ఛానల్లో చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి చూడకపోతే వెళ్ళి ఒకసారి ఛానల్ని వెతికి మీకు కావాల్సిన ఈ యొక్క కాల్ పుట్టు డిఫరెన్స్ గురించి కూడా చూడొచ్చు, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఫ్రెండ్స్ ఫస్ట్ ఏంటంటే మనకి జీరో లైన్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్గా ఏంటి మార్కెట్లో ఓవరాల్ సెంటిమెంట్ అనేది మనకి బ్యారిష్ అనమాట. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈ డేటా అనేది చూసేటప్పుడు మీరు యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటంటే ఫస్ట్ 15 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇమీడియట్గా మనం ఏంటంటే డెసిషన్ అనేది తీసుకోలేం, ఎందుకంటే ఫ్రెండ్స్ ఓవర్ నైట్ పొజిషన్స్ ఉంటాయి. ఓకే, కొంతమంది ఏంటంటే లాంగ్ తీసుకొని ఉంటారు, కొంతమంది ఏంటంటే షార్ట్ తీసుకుని ఉంటారు, వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అవుతూ ఉంటారు, యాడ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ 15 లేదా 30 మినిట్స్ అనేది వెయిట్ చేయడం ఉత్తమం. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఒక బౌన్స్ అయింది స్ట్రాంగ్గా. ఓకే, ఒక రకంగా ఏంటంటే మళ్ళీ పుట్స్ అనేది సెల్ చేశారు, బట్ ఈ యొక్క లెవెల్స్ దగ్గర ఏంటంటే సస్టైన్ అవ్వలేదు. జీరో లెవెల్ కింద ఉంటేనేమో బేర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు, మీనింగ్ ఏంటంటే కాల్స్ అనేది హెవీగా సెల్ చేస్తున్నారని చెప్పి అర్థం అనమాట. కాల్ సెల్లింగ్ చేస్తున్నారంటే మార్కెట్ కిందకి వెళ్తుంది. బిగ్ ప్లేయర్స్ని మనం ఎప్పుడు కూడా ఫాలో అవుతూ ఉంటాం. సో ఈ కాంటెక్స్ట్ మొత్తం మనకేం చెప్తుందంటే మార్కెట్లో ఎయిదర్ సైడ్ వేస్ కానీ, నాకు ఒకనొక టైంలో సైడ్ వేస్ అనిపించింది, లేదా షార్ట్ టర్మ్ బేరిష్ కానీ ఓకే అనిపించింది అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మన టెలిగ్రామ్లో అప్డేట్ అయితే చేసుకున్నాం. సో ఫ్రెండ్స్ అక్కడ నుంచి కూడా మార్కెట్ మనకి ఎంతో కొంత కిందకి రావడం అనేది జరిగింది. బిగ్ మూవ్ కాదు ఇది, బట్ స్టిల్ ఏంటంటే మీకు అర్థమయ్యేలాగా ఒక లేమెన్ లాంగ్వేజ్లో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియోస్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే లైక్ చేయండి. కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా ఎడ్యుకేషన్ని అప్గ్రేడ్ చేసే విధంగా ఏంటంటే మన ఛానల్లో కాంటెంట్ అనేది రెడీ చేయబడుతుంది ఫ్రెండ్స్. ధన్యవాదాలు.